లెక్చర్ 15లో మీకు ఆల్రెడీ నేను సబ్సర్ఫేస్ అంటే ఏంటి, అది ఎలా డిజైన్ చేస్తారు, దానికి ఎంత స్పేసింగ్ ఉండాలి, ఎంత డెప్త్ ఉండాలి, ఎంత గ్రేడ్ ఉండాలి, ఆ సబ్సర్ఫేస్కి ఏవే మెటీరియల్స్ యూజ్ చేస్తామని ఓవరాల్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సబ్సర్ఫేస్ అంటే ఏంటి, మనకి ఏదైతే లోవర్ అంటే బిలో ద ఫర్ ఎగ్జాంపుల్ ఇది సాయిల్ అనుకోండి, ఈ బిలో దగ్గర ఒక చిన్న పైప్ అరేంజ్ చేసుకుని ఈ యొక్క రూట్ జోన్లో యూజ్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ అనేది రిమైనింగ్ వాటర్ అనేది రన్ ఆఫ్ అయ్యే విధంగా అరేంజ్ చేసుకునేదాన్ని మనం సబ్సర్ఫేస్ ఇరిగేషన్ సిస్టమ్ అంటున్నాము. ఓకే, ఇదేంటంటే ఆ ఒక సబ్సర్ఫేస్ ఇరిగేషన్లో టెయిల్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎలా అరేంజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం టెయిల్ డ్రైన్ సిస్టమ్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ప్లాంట్లో వాటర్ అనేది ఇక్కడ రిసీవ్ చేసుకోవాలి కదా, దీన్ని మనం ఇక్కడ ఎలా అరేంజ్ చేస్తాము, దానికి ఓవరాల్గా ఏమేమి కావాలి, ఏమేమి యాక్సెసరీస్ కావాలి అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏంటి ఎన్వలప్ మెటీరియల్స్. మనం ఒక టైల్ తీసుకున్నాము, ఒక టైల్ అంటే లైక్ అది కాంక్రీట్ ఏదైనా అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, ఏదైనా తీసుకున్నాం అనుకోండి, దీనికి ఏంటి మనం చిన్న చిన్న హోల్స్ పెడతాం, ఆ హోల్స్ నుండి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సెడిమెంట్ పార్టికల్స్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఇక్కడ కొంచెం ఇక్కడ సపోర్టింగ్ పర్పస్కి అండ్ కొంచెం ఇక్కడ పైప్ కూడా డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసేదాన్నే మనం ఎన్వలప్ మెటీరియల్స్ అంటున్నామా. నెక్స్ట్ మ్యాన్ హోల్ అండ్ సెడిమెంటేషన్. ఇక్కడ వాటర్ ఏదైతే కలెక్ట్ చేస్తుందో ఈ వాటర్ కలెక్ట్ చేసుకుని ఒక అవుట్లెట్ చూసుకోవాలమ్మా. అవుట్లెట్ దగ్గర ఏంటంటే మనం ఏంటంటే ఎప్పుడన్నా లైక్ రిపేర్స్ వచ్చినా లేకపోతే వాటర్ ఎక్కడైనా క్లాగ్ అయిపోయినా అవి అప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి ఒక మ్యాన్ హోల్ ఫెసిలిటీస్, లేకపోతే సెడిమెంటేషన్ బేసిన్స్ అంటే చిన్న అంటే లైక్ ఒక చిన్న పాండ్ లాగా అరేంజ్ చేస్తాం సెడిమెంటేషన్ బేసిన్స్ అంటే అలాంటివి. ఇంకోటి ఇన్లెట్ టెయిల్ డ్రైన్స్ అంటే ఇక్కడ నుండి ప్లాంట్కి ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాయి కదా, వాటిని ఇన్లెట్ టెయిల్ డ్రైన్స్ అన్నాం. ఇంకోటి టెయిల్ డ్రైన్స్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, అండ్ నెక్స్ట్ నువ్వు గ్రేడ్ అనేది ఎలా ఎస్టాబ్లిష్ చేసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫీల్డ్ అనుకోండి, ఈ ఫీల్డ్లో ఇక్కడే టైల్ పెట్టాలి, ఇక్కడ నుండి ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి అని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తావు ఆ గ్రేడ్ని, అండ్ ఎలా నువ్వు టైల్ అనేది లేయింగ్ చేస్తావు, అండ్ నెక్స్ట్ బ్లెండింగ్ అండ్ బ్యాక్ ఫిల్లింగ్ అనేది నువ్వు ఎలా చేయాలి, అండ్ అవుట్లెట్స్ అనేది ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఈ యొక్క వాటర్ అంతా కలెక్ట్ చేసుకుని ఒక చోట అనేది పంపించాలిగా రివర్స్లోకి, లైక్ చిన్న పాండ్స్లోకి, రివర్స్లో కాదులే మన ఫీల్డ్స్ అనేది చిన్న కెనాల్స్ ఉంటాయి కదా, ఆ కెనాల్స్లోకి వెళ్ళే విధంగా ఎలా పెట్టుకోవాలి అనేది ఓవరాల్గా ఇది. ఓకే, ఫస్ట్ ఎన్వలప్ మెటీరియల్స్. అసలు ఎన్వలప్ మెటీరియల్స్ ఎందుకు యూస్ అవుతాయి అంటే ఫస్ట్ క్లాగింగ్ అండ్ మనకి ఇక్కడ ఏదైతే వాటర్ వస్తాయో ఆ వాటర్ కొంచెం ఫిల్టర్ చేసే పర్పస్ కోసం కూడా ఈ యొక్క ఎన్వలప్ మెటీరియల్ అనేది యూస్ అవుతుందమ్మా. ఓకే, ఇదేంటంటే మనకి ఏదైతే కోర్స్ పార్టికల్స్ ఉన్నాయో ఆ పార్టికల్స్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి ప్రివెంట్ అవి రాకుండా చూసుకోవడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది. ఏంటి ఎన్వలప్ మెటీరియల్స్ అంటే ఇదేంటంటే బెండింగ్ మెటీరియల్స్కి సపోర్ట్ ఉంది. లైక్ ప్లాస్టిక్ వాటిలో ఏంటంటే ఫోర్స్ ఎక్కువ పడినప్పుడు సపోర్ట్ ఉంటుంది, అండ్ ఎఫెక్టివ్ డయామీటర్స్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు, అంటే ఆ హోల్ అనేది వాటర్ ఈజీగా వెళ్ళే విధంగా చేయొచ్చు, అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఫ్లో అనేది మంచిగా ఉండేటట్టు ఈ ఎన్వలప్ మెటీరియల్ అనేది చేస్తుందమ్మా. అండ్ మనకి ఏదైనా లోడ్ అనేది పడి ఆ ఒక మెటీరియల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది ఎన్వలప్ మెటీరియల్ అనేది. దీనికి ఏమేమి మెటీరియల్స్ యూజ్ చేస్తామంటే శాండ్, కోర్స్ శాండ్, ఆర్గానిక్ మెటీరియల్. మేడం శాండే వెళ్ళిపోతుంది, ఇక్కడ శాండ్ అంటే దీనికి డిఫరెంట్ ఇంకో శాండ్ ఉంటుంది. మనం ఫిల్టర్ చేయగలిగిన శాండ్ ఒకటి ఉంటుంది. మీరు శాండ్ ఫిల్టర్స్ అని డ్రిప్ ఇరిగేషన్లో అవి చెప్పినప్పుడు ఎలాంటి శాండ్ యూజ్ చేస్తారు, ఇక్కడ కూడా అలాంటి శాండ్ కోర్ కాప్స్ అండ్ స్ట్రాస్, గ్రావెల్స్ ఇవన్నీ ఎక్కువ యూజ్ చేస్తారు. నువ్వు గ్రావెల్ కానీ డిజైన్ చేస్తే ఏంటంటే ఈ గ్రావెల్ ఏంటంటే ఫస్ట్ ఈజీ మూమెంట్, వాటర్ ఈజీ మూమెంట్కి ప్రివెంట్ చేసేది అండ్ టెయిల్కి గట్టి సపోర్ట్గా ఇస్తుంది. మనకి యునైటెడ్ స్టేట్ బ్యూరో వాళ్ళు ఏంటంటే ఈ గ్రావెల్ని ఒక చిన్న క్రిటికల్ దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంటనేది
ఒక ఫార్ములా ఇచ్చాడు యూనిఫామ్ సాయిల్కి గ్రేడెడ్ సాయిల్కి. D50 అనేది డయామీటర్ ఆఫ్ సాయిల్ మా. D50 అనేది దాని వాల్యూ. ఎన్వలప్ మెటీరియల్ అండ్ సాయిల్ ఇంత ఉండాలి అని. దానికి ఒక చిన్న వాల్యూ ఇచ్చాడు 5 to 10. ఆ వాల్యూని బట్టి నీకు సైజెస్ అంటే ఆ ఒక ఎన్వలప్ మెటీరియల్ సైజెస్ అనేది తెలుస్తుంది. అది గ్రేడెడ్కి అయితే ఇక్కడ 12 to 58 ఉంటుంది మా సాయం. ఫార్ములా అయితే సేమ్ ఉంటుంది. ఓకే, ఇది ఓవరాల్గా ఎన్వలప్ మెటీరియల్స్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మ్యాన్ హోల్స్ అండ్ సెడిమెంటేషన్ బేసిన్స్. మ్యాన్ హోల్స్ అనేది మనం వర్టికల్ స్ట్రక్చర్స్ పెట్టుకుంటాము. అవి ఏంటంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇప్పుడు టైల్స్ నుండి ఏదైతే వాటర్ ఫ్లో అవుతుంది కదా, వాటర్ దగ్గర నీకు ఉండటానికి రెగ్యులర్గా అవి పెట్టుకుంటాము. ఇదేంటంటే క్లీనింగ్ అండ్ సెడిమెంటేషన్, ఏదైనా ఇరుక్కుపోయిన వాటిల్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇదేంటంటే మనకి గ్రౌండ్ లెవెల్లో పెట్టుకుంటారు, బిలో ద గ్రౌండ్ కొంచెం హైట్గా కూడా పెట్టుకుంటాము గ్రౌండ్కి, అండ్ బిలోలో కూడా పెట్టుకుంటాము. బిలోలో పెట్టుకుంటే 60 centimeters, బిలోలో అయితే పైన వచ్చిన ప్రొడక్టింగ్గా కాంక్రీట్ అది కూడా వేయచ్చు. అది కొంచెం ఫార్మింగ్ ఆపరేషన్కి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఓకే, ఇది మ్యాన్ హోల్స్. అండ్ ఇన్లెట్, మనకి ఇన్లెట్ ఏంటి చెప్పానుగా, ప్లాంట్ నుండి వాటర్ అనేది ఏదైతే మనకి ఎక్స్ట్రా వాటర్ ఉంటుందో ఆ వాటర్ ఫ్లో మూమెంట్కి దాన్ని ఇన్లెట్ అంటున్నాం మనం. ఇక్కడ ఏంటంటే సర్ఫేస్ రన్ ఆఫ్ అంటే లైక్ ఈజీగా మనకి ప్లాంట్ ఏదైతే రిసీవ్ చేసుకున్న వాటర్ అనేది ఈజీగా ఆ టైల్లోకి వెళ్ళిపోవాలి సర్ఫేస్ రన్ ఆఫ్లో. అండ్ ఫ్లషింగ్ ద టైల్ డ్రైన్స్, అండ్ ఇన్లెట్ నుండి ఏదైతే మనకు వాటర్ అనేది బయటకు ఫ్లష్ చేయడానికి కూడా ఈ యొక్క ఇన్లెట్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ 2 types ఆఫ్ ఇన్లెట్స్ యూజ్ చేస్తామా. ఫస్ట్ వచ్చేసరికి బ్లైండ్ ఇన్లెట్స్, ఇంకోటి వచ్చేసరికి సర్ఫేస్ ఇన్లెట్. ఈ బ్లైండ్ ఇన్లెట్ అనేది మనకు చీప్గా దొరుకుతుంది అండ్ ఫార్మింగ్ ఆపరేషన్కి కూడా హెల్ప్ అవుతుంది, కానీ ఇక్కడ క్లాగింగ్ ప్రాబ్లం ఉంటుంది. అదే సర్ఫేస్ ఇన్లెట్ అయితే మనకి ట్రాష్ని అండ్ సస్పెండెడ్ మెటీరియల్స్ని మనకి లేకుండా చేసేది, అండ్ చిన్న చిన్న ఫార్మింగ్ ఆపరేషన్ కొంచెం ప్రాబ్లం ఉన్న సర్ఫేస్ ఇన్లెట్ అనేది యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇన్స్టాలేషన్. ఇక్కడ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక గుంత తీస్తారు. ఆ గుంతలో ఏంటంటే మనకి టైల్స్ అనేది పెట్టేస్తాడు. అది ఎంత గ్రేడ్లో పెట్టాలో అంత గ్రేడ్లో పెడతాడు. పెట్టేసిన తర్వాత దానిపైన ఎన్వలప్ మెటీరియల్ని అరేంజ్ చేసుకుని అండ్ మిగతా సాయిల్ అనేది బ్యాక్ ఫిల్ చేసేస్తాడు, అంటే మళ్ళీ వేసేస్తాడు. ఈ విధంగా నీకు ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మొత్తం జరుగుతుందమ్మా. ఓకే, అండ్ ఇక్కడ ఏంటంటే ఇన్స్టాలేషన్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అంటే, ఫస్ట్ మనకి ఏదైతే అవుట్లెట్ ఉంటుందో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ డ్రైనేజ్కి ఏదైతే అవుట్లెట్ ఉంటుందో అక్కడ నుండి నువ్వు ఈ యొక్క ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నీకు అవుట్లెట్ అనేది తెలియకుండా నువ్వు స్టార్ట్ చేసావు, ఎటు నుండి వాటర్ వెళ్ళాలో వాటి కండిషన్స్ తెలియదు. అందుకే మనకు అవుట్లెట్ కండిషన్స్ బట్టి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, మనకి ఇక్కడ కొత్త టెక్నిక్స్, ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది మనకి మాన్యువల్గా అనేది ఆ పర్సన్ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, ఆ పర్సన్ యొక్క పనితీరుని బట్టి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అది 1 day అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, అండ్ బేస్డ్ ఆన్ సాయిల్ కండిషన్స్ బట్టి అండ్ ఆ ఒక మనిషిని బట్టి జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే లేజర్ టెక్నిక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇదేంటంటే యూనిఫామ్గా ఎంత గ్రేడ్లో పెట్టాలో అంత గ్రేడ్లో పెట్టిద్ది, అండ్ అదే ఫిల్ చేసుకునేది అదే చేసుకునేది. ఇది ఎక్కువ ప్లాస్టిక్ డ్రైన్స్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ ఎస్టాబ్లిష్ ఇన్ ద గ్రేడ్. నువ్వు గ్రేడ్ ఇక్కడ నుండి ఇంత దూరం పెట్టుకోవాలి నీకు అనేది ఎలా అంటే, లైన్ సైట్ అంటే ఒక థ్రెడ్ తీసుకుంటాడు, ఒక ఎండ్ నుండి ఇంకో ఎండ్కి ఆ థ్రెడ్ పట్టుకుని ఆ లైన్ స్ట్రైట్లో పెట్టేస్తాడు. ఇంకోటి సైట్ మెథడ్ అంటే, కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే కంటితో చూసి ఈ లెవెల్స్ ఇలా ఉన్నాయి అని ఒక మెజర్మెంట్స్ పెట్టేసుకుంటారు. అక్కడ ఏంటంటే చిన్న చిన్న వుడెన్ ఫ్రేమ్స్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్కి అయితే ఇలా లెవెల్గా ఉంది అని నువ్వు చూడగానే చెప్పేస్తాం. ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళు, ఇది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చేస్తారు. ఓకే, నెక్స్ట్ లేయింగ్ ఇన్ ద టైల్ అనేది నువ్వు ఎలా పెట్టుకుంటావు, నీకేమేమి పెట్టుకుంటావు, కాంక్రీట్, క్లే, ఇంకోటి గ్రేడ్. ఇదేంటంటే ఫస్ట్ కాంక్రీట్ది అది టైల్ పెట్టేసి దానిపైన ఎన్వలప్ మెటీరియల్స్ని అనేది అరేంజ్ చేసుకుంటావు. ఓవరాల్కి ఇలా పెట్టేసుకుంటావు. అండ్ బ్లెండింగ్ అండ్ బ్యాక్ ఫిల్లింగ్. ఇక్కడ బ్లెండింగ్ అండ్ బ్యాక్ ఫిల్లింగ్ అంటే ఫస్ట్ ఏంటంటే
టెయిల్ అండ్ ఎన్వలప్ మెటీరియల్స్ నువ్వు ఫిల్ చేసిన తర్వాత ఏంటంటే సాయిల్ అనేది అప్ టు 15 నుండి 20 సెంటీమీటర్స్ వరకు పెట్టుకోవాలమ్మా. అలా పెట్టుకుంటేనే మనకి కింద సపోర్టింగ్ అనేది ఉంటుంది. అండ్ అది పర్మేయబుల్ సాయిల్గా అంటే ప్లాంట్ గ్రో అయ్యే విధంగా హెల్ప్ అవుతుంది పర్మేయబుల్ సాయిల్గా. అండ్ ఇక్కడ స్టోన్స్ అనేది యూజ్ చేస్తామమ్మా. దాన్ని బ్లెండింగ్ అండ్ బ్యాక్ ఫిల్లింగ్ అంటాం. ఓకే, ఈ విధంగా చేసేదాన్ని బ్లెండింగ్ అండ్ బ్యాక్ ఫిల్లింగ్ అంటాం. ఇంకోటి వచ్చేసరికి మనకి అవుట్లెట్స్ అండ్ డ్రైన్స్. ఇక్కడ అవుట్లెట్స్ నేను చెప్పాను కదా, ఇక్కడ ఇది శాండ్ ప్లాంట్ నుండి ఇక్కడ డ్రైనేజ్ వస్తుంది. అయితే మనం 2-3 చోట్ల ఇలా పెట్టాం. ఇది మొత్తం ఇక్కడ ఏదైతే ప్లాంట్ నుండి కలెక్ట్ చేసిన వాటర్ అనేది ఒక చోట ఉండిపోవాలి కదా. ఇక్కడ ఈ అవుట్లెట్ అనేది ఎలా ఉంది అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ అవుట్లెట్ దేని ప్రకారం అంటే ఫ్రీ ఫ్లోగా డ్రైనేజ్ వాటర్ అనేది వచ్చేసేయాలి. ఇక్కడ నుండి ఈ లెవెల్ అంటే లైక్ ఆ విధంగా వచ్చేసేయాలి. అంటే హయ్యర్ లెవెల్ నుండి లోవర్ లెవెల్కి వచ్చేసేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిశ్చార్జ్ టు ద అవుట్ఫ్లో త్రూ అవుట్ ద డ్యామేజ్ ఆఫ్ ద టెయిల్. అంటే ఇక్కడ వితౌట్ డ్యామేజ్ జరగకుండా డిశ్చార్జ్ అనేది జరగాలి. అండ్ ఎరోషన్ ప్రాబ్లం అనేది రాకూడదు. అండ్ ఈజీగా ఫ్లడింగ్ వాటర్స్ని ప్రివెంట్ చేయగలగాలి. అండ్ టెయిల్ ఫస్ట్ దగ్గర నుండి ఎండింగ్ వరకు కొంచెం ప్రొటెక్టివ్గా ఉండాలి. అండ్ ఏదైతే రొడెంట్స్ కానీ ఎలుకలు అవి ఉంటాయి, అదే రొడెంట్స్ ఉంటాయి కదా, వాటి నుండి దూరంగా అంటే వాటికి ఇది అరేంజ్మెంట్స్ లేకుండా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే గ్రావిటీ ఫ్లో అనేది 30 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ ఉంటుంది కదా, అంటే ఇక్కడ లెవెల్ నుండి ఇక్కడ లెవెల్కి వచ్చేసరికి 30 సెంటీమీటర్స్లో అట్లా ఉంటే మనకి గ్రావిటీ ఫ్లో అనేది ఈజీగా అవుతుంది. ఇదేంటంటే అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకునేది కదా, ఎయిదర్ గ్రావిటీ ఫ్లో అన్నా జరగాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్న వాటర్ అనేది రాకపోతే ఒక చిన్న పంప్ అరేంజ్ చేసుకుని సక్షన్ చేసుకుని ఆ వాటర్ అనేది బయటికి సక్ చేసేయాలి. దాన్ని మనం సంప్ అంటాం. అండ్ పక్కన ఏంటంటే చిన్న ఎవాపరేషన్ పాండ్స్, చిన్న పాండ్లు, అలా ఎవాపరేషన్ ప్యానల్స్ అవన్నీ పెట్టుకుంటే ఏంటంటే ఈ అవుట్లెట్ వచ్చినప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది స్టోర్ అయినప్పుడు ఎవాపరేట్ అవుతూ ఉంటుంది కదా, అండ్ ఫ్లడ్డింగ్కి ప్రాబ్లం రాకుండా ఉంటుందని ఎవాపరేషన్ పాండ్స్ అనేది పెట్టుకుంటాం. ఇది ఓవరాల్గా మీకు ఎలా అంటే కింద టెయిల్ అనేది ఎలా అరేంజ్ చేసుకోవాలి, దానికి ఏమేమి చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెనేషన్.